ముందు నేను ప్రతి సంవత్సరం కూడా హోలీ ఆడేవాడిని. గత అనేక సంవత్సరాలుగా విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి హోలీ పండుగ వందలాది మంది విద్యార్థులు ఇక్కడ పాల్గొంటున్నారు. మరి వారితోని హోలీ ఆడటానికి నాకు అవకాశం వచ్చిన సందర్భంగా నేను విద్యార్థి పరిషత్కు ఏబీవీపీకు ముఖ్యంగా వారందరికీ కూడా ధన్యవాదాలు చెప్తున్నాను. హోలీ ఒక పండుగ చెడు పైన మంచి విజయాన్ని స్థాపించి ఈ యొక్క పండుగని ఈ వసంత ఋతు నాడు మనందరం కూడా జరుపుకునే పండుగ. మరి రంగులతో పర్యావరణాన్ని కాపాడుతూ కెమికల్స్ కాకుండా వెజిటేబుల్స్ కలర్స్తోని ఈరోజు విద్యార్థులు ఇక్కడ హోలీ ఆడుతున్న సందర్భంగా ఆ విద్యార్థులకు రాష్ట్ర ప్రజలకు భారతీయ జనతా పార్టీ తరఫు నుంచి నేను హోలీ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. రాహుల్ గాంధీ గారికి తెలవక ఏదో మాట్లాడుతూ ఉన్నాడు. ఆయనకు శివుడు తెలియదు, విష్ణువు తెలియదు, బ్రహ్మ తెలియదు. ఆయనకు తెలిసేది ఒక జీసస్ క్రైస్ట్ మాత్రమే తెలుసు. అంతేగాని ఆయనకు బీజేపీ శివుడు ఆయన అంటే ఎట్లయితుంది? శివ విష్ణు కలిస్తేనే ఈ యొక్క ప్రపంచము, ఈ యొక్క బ్రహ్మాండము. అటువంటి విష్ణుతో మమ్మల్ని పోల్చుతుందంటే ఒక సంతోషమే. ఎందుకంటే రాముడు కానీ కృష్ణుడు కానీ వాళ్ళిద్దరు కూడా విష్ణు అవతారమే. కానీ శివుడితో ఆయన పోల్చుకోవడం అనేది పొరపాటు. అది వాళ్ళు అర్ధనారీశ్వరు అంటే మహిళలకు అన్యాయం చేశారు, పురుషులకు వాళ్ళు అన్యాయం చేశారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ శివుడుకు పేరు పెట్టుకునేటట్టు కూడా వాళ్ళకి అధికారం లేదు. అసలు రాహుల్ గాంధీ గారికి తెలంగాణ రావాల్సినటువంటి అధికారం లేదు. వారి ప్రభుత్వం అన్ని వైఫల్యం చెందింది. ఒక్క గ్యారంటీ కూడా నింపట్లేదు. విద్యార్థులకు మోసం చేస్తున్నారు, విద్యార్థులకు ఫీ రీయింబర్స్మెంట్ ఇవ్వట్లేదు, విద్యార్థుల జీవితాలతో చెడగాట మాడుతున్నారు. కాబట్టి నైతికమైన హక్కు కోల్పోయిన రాహుల్ గాంధీ బహుశా ఇక్కడ 1000 కోట్లు కలెక్ట్ చేయడానికి వచ్చింది అనిపించింది. ఇది గత 30 సంవత్సరాలుగా ఏబీపీ ఆధ్వర్యంలోనే ఉస్మాన్ యూనివర్సిటీలో హోలీ వేడుకలు జరుపుతున్నాము. హోలీ వేడుకలు కాదు, బతుకమ్మ సంబరాలు కావచ్చు, గణేష్ నవరాత్రి ఉత్సవాలు కావచ్చు, అన్నీ కూడా మన సంస్కృతి సాంప్రదాయాలు వచ్చే తరాలకి, రాబోయే తరాలకు అందించాలనే ఉద్దేశంతో ఇటువంటి మన పండుగలన్నీ కూడా మేము ఎవ్రీ ఇయర్ జరుపుతూ ఉంటాము. దానిలో భాగంగా ఈరోజు కూడా హోలీ వేడుకలు మీరు చూడొచ్చు, అంగరంగ వైభవంగా సంబరాలు అంబరాన్ని అంటుతూ ఉన్నాయి. దాదాపు 3 నుంచి 4 వేల మంది విద్యార్థులు ఈరోజు హోలీ వేడుకల్లో పాల్గొంటూ ఉన్నారు. అయితే ఎవ్రీ ఇయర్ లాగానే మా అన్న శ్రీహర్ అన్న గతంలో ఏబీపీలో పనిచేశారు. వీరున్నప్పటి నుంచి కూడా హోలీ వేడుకలు జరుగుతూ ఉన్నాయి. ఇది ఒక లెగసీ లాగా. ఆర్ట్స్ కళాశాల అంటే హోలీ అంటేనే ఏబీవీపీ, హోలీ అంటే ఆర్ట్స్ కళాశాల. హైదరాబాద్, తెలంగాణ కావచ్చు, తెలంగాణ మొత్తంలో ఇంత మంచి సంబరాలు మీరు ఎక్కడ కూడా చూసుండరు. ఏబీవీపీకి ఇది ఒక లెగసీ లాంటిది. రాబోయే రోజుల్లో కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం మాకు వచ్చేటువంటి స్కాలర్షిప్లు ఇస్తే వచ్చే సంవత్సరము మా ముఖంలో ఇంకా సంతోషంతో ఇంకా ఎక్కువ సంబరాలు చేసుకుంటామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వానికి చెప్తా ఉన్నాము. ఇక్కడ కేవలం రామచంద్రరావు గారిని మీరు ఎందుకు గెస్ట్ గా పిలిచారు? అసలు ఎలా అనిపించింది? మేము మంచి ప్రశ్న అండి. రామచంద్రరావు గారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు విలువలేదు. మేము రామచంద్రరావు గారిని లాస్ట్ ఇయర్ కూడా పిలిచాము, అంతకుముందు ఇయర్ కూడా పిలిచాము. లాస్ట్ ఇయర్ ఆయన రాష్ట్ర అధ్యక్షుడు కాదు, అంతకుముందు ఇయర్ కూడా ఆయన రాష్ట్ర అధ్యక్షుడు కాదు. ఆయన ఎందుకు పిలిచామంటే ఆయన ఇక్కడ చదువుకున్నటువంటి విద్యార్థి, ఈ ఉస్మానియా విద్యార్థి. అంతేకాకుండా ఈ ఉస్మానియా యూనివర్సిటీలో ఏబీవీపీ జెండా పట్టుకొని తిరిగినటువంటి వ్యక్తి. మీకు రామచంద్రరావు గారు బీజేపీ ప్రెసిడెంట్ ఉన్నారు కాబట్టి మీరు గమనిస్తూ ఉన్నారు. ఏబీవీలో పనిచేసినటువంటి అనేక మంది ఇక్కడ మీరు పాల్గొన్నారు, పూర్వ కార్యకర్తలు. రామచంద్రరావు గారు బీజేపీ ప్రెసిడెంట్ ఉన్నారు కాబట్టి మీరు ఫోకస్ చేస్తూ ఉన్నారు. చాలా మంది పూర్వ కార్యకర్తలు, ఇది ఒక లెగసీ. అంటే పూర్వ కార్యకర్తలకు ప్రస్తుత కార్యకర్తలని కలపడానికి ప్రతి హోలీకి మేము పూర్వ కార్యకర్తల్ని పిలుస్తూ ఉంటాము. దానిలో భాగంగానే రామచంద్రరావు గారిని కూడా పిలిచాము. అంటే ఇంత పెద్ద హోలీ ఈవెంట్ చేస్తున్నారు, మరి అమ్మాయిలకు భద్రత ఏమన్నా ఉందా? మీరు ఇంత పెద్ద హోలీ జరుగుతుంది, ఎక్కడైనా కానీ ఒక చిన్న ఇన్సిడెంట్ జరుగుతుంది మమ్మల్ని అనండి. మేము అందరం, మా చెల్లెలు, మా అక్కలు అందరూ కూడా మమ్మల్ని నమ్మి ఏబీవీపీ అన్నలు మన కోసం హోలీ ఈవెంట్ నిర్వహిస్తున్నారని చెప్పేసి నమ్మకంతో వచ్చారు కాబట్టి అటువంటి సంఘటనలు ఏవి కూడా ఇక్కడ జరగవు. అంటే ఎప్పటిదాకా క్లోజ్ అవుతుంది ఈవెంట్? 1:30 వరకు ఉంటుందండి. 1:30 వరకు ఉంటుంది. అంటే చాలా వరకు ఎట్లా అంటే అందరూ అమ్మాయిలు అబ్బాయిలు కలిసికట్టుగా ఎగురుతున్నారు, డాన్సులు అక్కడ ఆడడం జరుగుతుంది కదా, మరి ఎట్లా ఉంది? అంటే ఒక రోజు, సంవత్సరం మొత్తంలో ఒక రోజు రంగులు పూసుకుంటూ వాళ్ళ కష్టాలన్నీ మర్చిపోయి, మన భేదం లేకుండా కుల మతాలు మర్చిపోయి, ప్రాంతాలు మర్చిపోయి 8 కాలేజీలు వాళ్ళు ఉంటారు. అన్ని కాలేజీల వాళ్ళు వచ్చి ఇక్కడ హోలీ ఆడుకుంటారు. మాకు సంతోషంగా ఉంటుంది. అందుకే ఎవ్రీ ఇయర్ దీన్ని కంటిన్యూ చేస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదా ఈ విధంగా హోలీ వేడుకలు నడుస్తున్నాయి. మరి మెంబర్ గారు ఉన్నారు, ఒకసారి మాట్లాడదాము. ఒకసారి మాట్లాడించే ప్రయత్నం. అన్న చెప్పండి, ఎట్లా అనిపిస్తుంది? గత 30-40 సంవత్సరాల నుంచి ఏబీవీపీ ఆధ్వర్యంలో విద్యార్థులందరూ కూడా
అంటే అన్ని హాస్టల్ ఉన్నటువంటి విద్యార్థులు, అన్ని డిపార్ట్మెంట్ విద్యార్థులు కలిసికట్టుగా ఈ హోలీ వేడుకలు నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈ యొక్క ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో రంగుల పండగ చేసుకోవడం మన కల్చర్, మన భారతదేశ సంస్కృతి. కాబట్టి విద్యార్థులందరూ కూడా ఈ యొక్క ఫెస్టివల్లో అందరూ కూడా ఎంతో సంతోషంగా ఆనందంగా పార్టిసిపేట్ చేస్తున్నారు. ఇదే విధంగా ఇక్కడ ఏర్పాట్లు కూడా ఏబీవీపీ గత 30-40 సంవత్సరాలుగా అన్ని ఏబీవీపీ తానై విద్యార్థులందరినీ కూడా గైడెన్స్ చేస్తూ ఎలాంటి భేదాభిప్రాయాలు లేకుండా అన్ని ఆర్గనైజేషన్స్ని కలుపుకుంటూ, అన్ని విద్యార్థి సంఘాలను, అన్ని విద్యార్థులను కలుపుకుంటూ ఈరోజు ఏబీవీపీ పెద్ద ఎత్తున నిర్వహించడం జరిగింది. దాదాపు ఇక్కడ 5,000 మంది విద్యార్థులందరూ కూడా ఇక్కడ కలిసిమెలిసిగా హోలీ సంబరాలు నిర్వహించుకోవడం జరుగుతుంది. కాబట్టి ఈ సందర్భంగా ఏబీవీపీ ఉస్మానియా యూనివర్సిటీ ఆధ్వర్యంలో ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ ఉస్మానియా యూనివర్సిటీలో ఘనంగా వేడుకలు నిర్వహిస్తున్నారు, కానీ ఎన్ని సమస్యలతోని 1000 సమస్యలతోని యూనివర్సిటీ బాధపడుతున్నా హోలీ వచ్చిన సందర్భంలో అన్ని కూడా మర్చిపోయి ఎన్ని కష్టాలున్నా కానీ ఈ యొక్క హోలీ సెలబ్రేషన్లో పార్టిసిపేట్ చేస్తున్నారు విద్యార్థులు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఉస్మానియా యూనివర్సిటీకి రావాల్సినటువంటి 1000 కోట్ల రూపాయలను విడుదల చేయాలి. అదేవిధంగా ఇక్కడ ఒక్కటి కూడా ఫ్యాకల్టీ లేనటువంటి పరిస్థితి, అనేకమైనటువంటి సమస్యలతోని ఫ్యాకల్టీ లేదు. రాబో రోజుల్లో తెలంగాణలో ప్రైవేట్ యూనివర్సిటీలు పై స్థాయికి వెళ్ళి గవర్నమెంట్ యూనివర్సిటీలు అన్ని కూడా కొలాప్స్ అయ్యేటువంటి పరిస్థితి ఉంది. బికాజ్ ఇక్కడ ఫ్యాకల్టీ లేదు, ఎడ్యుకేషన్ లేని కారణంగా. కాబట్టి ఫ్యాకల్టీ రిక్రూట్మెంట్ జరిగితే ఎడ్యుకేషన్ మంచిగా అందుతుంది. కాబట్టి ఆ ఫ్యాకల్టీ రిక్రూట్మెంట్ చేసే విధంగా అంటే నెక్స్ట్ హోలీ వరకు మొత్తం ఫుల్ ఫ్లెడ్జ్గా ఫ్యాకల్టీ ఉండాలని మేము కోరుకుంటున్నాం. అదేవిధంగా హాస్టల్ సమస్యలు కావచ్చు, అనేకమైనటువంటి సమస్యలతో సతమతం ఉన్నటువంటి ఓయో నెక్స్ట్ హోలీ వరకు అన్ని ఆర్భాటాలతో, అన్ని హంగులతోనే ఉండాలని మేము మనస్ఫూర్తిగా కోరుతున్నాం. కాబట్టి రాష్ట్ర ప్రజలందరూ కూడా మా తరపున ఏబీపీ నుంచి ప్రత్యేకమైనటువంటి హోలీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.